హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ గౌరవ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. గౌరవ్ ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు అన్నట్టు. అసలు నీకు వచ్చిన పవర్ ఏందని అవతల వాళ్ళు అడిగితే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. అసలు బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంది, ఈయన ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంది? బిగ్ బాస్ ఏమో తనని తాను కృష్ణునిలా ఊహించుకొని, ఈయన అర్జునుడు అనుకొని, హే కృష్ణ హే పార్థ, హే కృష్ణ హే పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేనుండ బెంగేలయ్యా అన్నట్టు పాట పాడుకొని ఓ వరం ఇచ్చిండు ఆయనకి. నీకు ఎప్పుడైనా సరే ఏదైనా సందేహం కలిగితే నన్ను సలహా అడుగు, నేను ఇస్తా అని చెప్తాడు అన్నట్టు. ఆ? ఆయనేమో శ్రీకృష్ణ అర్జున విజయం స్టోరీ చెప్తే ఈయననేమో మిరాయి సినిమా అర్థం చేసుకున్నాడు. బిగ్ బాస్ నాకు పవర్ ఇచ్చిండు, దాన్ని ఎప్పుడు కావాలంటే అట్లా ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే మనోడికి అసలు పవరే అర్థం కాలేదు. సో దాన్ని ఇంకేం వాడుకుంటాడు ఇక. ఆయన ఏం వెయిట్ చేస్తుండంటే ఏదో ఒక వీకెండ్ లా ఎలిమినేషన్ టైంలో ఎప్పుడన్నా వస్తుంది కావచ్చు, లేకపోతే ఎవరన్నా సేవ్ చేసేటానికి కావచ్చు, ఎలిమినేట్ అయ్యేటప్పుడు స్వాప్ చేయొచ్చు అనే ఊహలో బతుకుతున్నాడు ఆయన. ఇంకేం వాడుకుంటాడు కదా దాన్ని. ఒకవేళ పోనీ బిగ్ బాస్ వచ్చి మళ్ళీ కన్ఫెషన్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినా అని అర్థమయ్యే పరిస్థితులు లేడైనా. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పేది తెలుగులా. ఇక ఆ పవర్ ఏదో పెద్ద తోపు పవర్ అనుకుంటున్నాడు. యాక్చువల్ గా దీనికి ఎక్స్పైరీ లేకపోతే మాత్రం ఒక రకంగా తోపు పవర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ లా అంటే బేసిక్ గా మనోనికి వర్తించదులే. ఒకవేళ స్ట్రాంగ్ కంటెండర్ అయి ఉంటే మాత్రం లాస్ట్ లా మన బ్రీఫ్ కేస్ వస్తుంది కదా, డబ్బులు తీసుకోవడం అని. అప్పుడు సలహా అడిగేస్తే బాగుంటుండే అసలు. తోపు పవరే అది. కాకపోతే ఇక్కడ రెండు రెండు విషయాలు ఉన్నాయి. ఏంటంటే దానికి ఎక్స్పైరీ ఉందా లేదా అనేది నాకు గుర్తులేదు నాగార్జున చెప్పినప్పుడు. అండ్ గౌరవ్ టాప్ 5 కంటెస్టెంట్ కాదు కాబట్టి ఎట్లాగో వేస్టే. గౌరవ్ అనే కాదు, ఈ పవర్ వైల్డ్ కార్డ్స్ కి ఎవరికి ఇచ్చినా అని వేస్టే అసలు చెప్పాలంటే. నిఖిల్ ఏమో అసలు కనిపిస్తాను లేడు, వచ్చిన ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకుంటలేడు అసలు. మడ్ టాస్క్ లా ఆడా అన్నాడట, దెబ్బలు తాకుతాయని భయపడడం మరి ఏమైందో కానీ బ్యాక్ ఆఫ్ అయిపోయాడు. మొన్న కూడా బర్నీకి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు నేను యాక్చువల్ గా మీకు ఆపోజిట్ ఆడదాం అనుకుంటున్నా అని చెప్తాడు. ఏదైతే ఏంది, అవతల స్ట్రాంగ్ కంటెండర్స్ ఉన్నప్పుడు ఇటు సైడ్ ఆడితే మంచిది కదా. ఇంకా ఇక మాధురి గురించి చెప్పాలంటే వెళ్ళి కరెక్ట్ గా ఓట్ బ్యాంక్ కోసం తనుజ పక్కన చేరింది. కనబడుతుంది ప్రతి ఎపిసోడ్ లో ఆమె కొద్దిగా స్క్రీన్ షేర్ అనేది దొరుకుతుంది, స్క్రీన్ స్పేస్ అనేది. కాకపోతే ఆమె అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది అసలు. ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో అర్థమైతలేదు, జనాలకు ఎక్కుతలేదు ఆమె అసలు. అప్పుడే మంచి అనిపిస్తుంది, సడన్ గా కథం మళ్ళా వెంటనే వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది, ఎటు పడితే మాటలు అనేసి కథం బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇది ఇక వైల్డ్ కార్డ్స్ ఇది పరిస్థితి. ఇక తర్వాత ఇవాళ బిగ్ బాస్ 3 టాస్క్లు పెట్టిండు. 4 టాస్క్లు పెట్టిండు. 3 టాస్క్లు అనుకుంటా. ఫస్ట్ టాస్క్ రేస్ ఆఫ్ మేజ్ అని పెట్టిండు. దాంట్లో ఒక మేజ్ ఇచ్చిండు పైన సైడ్. దానికి 5 ఎగ్జిట్స్ ఉన్నాయి, 5 ఆబ్జెక్ట్స్ ఇచ్చిండు. ఆ 5 ఆబ్జెక్ట్స్ ని 5 ఎగ్జిట్స్ లో పెట్టాలన్నట్టు మేజ్ నుంచి తప్పించి. సో దాంట్లో శ్రీజ అండ్ దివ్య పర్ఫామ్ చేసిండ్రు. దివ్య శ్రీజ అని అవుట్ పర్ఫామ్ చేసింది క్లియర్ గా. మొత్తం అసలు శ్రీజ ఒకటి కూడా పెట్టలేకపోయింది, అసలు బ్యాలెన్సే చేయలేకపోయింది స్టార్టింగ్ లే. ఈమె ఎందుకో ప్రతి దాంట్లో ఆగమైతుంది అసలు. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు పెడతారు కదా టాస్క్స్, డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ కి వచ్చే అవకాశం ఇవ్వడానికి పెడతారు కదా టాస్క్స్. అందులో భాగంగా కూడా పెట్టినప్పుడు టాస్క్ శ్రీజ ఆగమైపోతుంది మొత్తం. గంట సేపు తీసుకుంటది. బిగ్ బాస్ మధ్యలో ఇంటరప్ట్ అయ్యి చెప్తాడు అన్నట్టు, శ్రీజ సారీ బిగ్ బాస్ కాదు నాగార్జున చెప్తాడు అన్నట్టు, టైం అయిపోతుంది తొందరగా అని అని చెప్పేసి. నిన్న కూడా టాస్క్ల విషయంలో అంతే, డెసిషన్ విషయంలో కూడా అంతే. మొత్తం ఆగమాగం అయిపోయింది. టాస్క్ లో ఒక్కటి కూడా పెట్టలేకపోయింది. మొత్తం క్లియర్ గా అసలు జీరో పర్ఫార్మెన్స్ అనిపించింది. మొత్తం పానిక్ అయిపోయినట్టు కనిపించింది. ప్లస్ డెసిషన్ మేకింగ్ లో కూడా చాలా లేట్ చేసింది. నిన్న కూడా బిగ్ బాస్ వచ్చి ఇంటరప్ట్ అయ్యి మళ్ళా శ్రీజ చెప్పింది అర్థం కాలేదా మీకు అంటాడు. దీన్ని బట్టి నాకేమనిపించిందంటే ఈమె వోకల్ గానైతే హైపర్ యాక్టివ్, కానీ టాస్క్ల విషయానికి వస్తే అసలు వోకల్స్ విషయానికి వస్తే దమ్ము శ్రీజ, టాస్క్ల విషయానికి వస్తే దమ్ము లేని శ్రీజ అన్నట్టు అనిపించింది నిన్న. రీఎంట్రీ కోసం అని చెప్పి లోపలికి రాగానే తెగ యాటిట్యూడ్ చూపించేసింది. అందరిని వేసుకుందామని చూసింది, కానీ గేమ్స్ లో ఆడితే ఇంకా మంచిగా ఉంటుంది అది. టాస్క్లల్లో పర్ఫామ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అది. యాటిట్యూడ్ మెయింటైన్ అవుతుంది అన్నట్టు ఆడియన్స్ లో కూడా, ఇట్లా అబ్బా శ్రీజ తోపు అన్నట్టు.
టాస్క్‌లోనేమో పర్ఫార్మెన్స్ 0, యాటిట్యూడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది మళ్ళా. ఫుడ్ విషయంలో కూడా నిన్న తనుజతోని గొడవ పెట్టుకుంటుంది అన్నట్టు ఇండైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా అంటలేదు ఆమెని. ఇండైరెక్ట్‌గా ఇగ అడుగుడు ఫుడ్ ఉందా అని అడుగుడు ఎట్లా అడగాలి? పిలిచి అడగాలి. తనుజ ఫుడ్ ఉందా అని అడగాలి. ఆమె పేరు మెన్షన్ చేయదు, మన మెన్షన్ చేయదు. ఫుడ్ ఉందా? ఫుడ్ ఉందా? అని అరుస్తా ఉంటది. అంటే ఎవరు రెస్పాండ్ కావాలి దానికి? అక్కడికి రెండోసారి అరిచినప్పుడు దివ్య నిఖిత రెస్పాండ్ అవుతుంది. చూస్తున్నాం ఒక్క నిమిషం ఆగు, కర్రీ ఉందా అని అడుగుతుంది యాక్చువల్ గా. చూస్తున్నాం ఒక్క నిమిషం ఆగు అని చెప్తాను దివ్య నిఖిత. అక్కడ ఫుడ్ రేషన్ మేనేజర్ ఎవరు? రెస్పాండ్ కావాల్సింది ఎవరు? ఆ? ఇంత యాటిట్యూడ్ అయితే వనికి రాదు అన్నట్టు ఇక మొత్తుకుంటూనే ఉంటది. ఆమెనైతే అస్సలు వదిలిపెట్టా అన్నట్టు చెప్తా ఉంటావు అన్నట్టు. కామెడీ అనిపించింది ఇది. అరే నువ్వు మాత్రం యాటిట్యూడ్ చూపించచ్చు, పక్కన వాళ్ళు చూపిస్తేనేమో తట్టుకోలేవు. తనుజ అనో లేకపోతే అక్క అనో పిలవబుద్ధి కాకపోతే నీకు రేషన్ మేనేజర్ అని విలువ. అంతేగాని ఏదో గాల్ల మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? ఆడెవ్వరు అసలు రెస్పాండ్ కాకుండా అని తప్పు కాదు. ఇక తర్వాత రెండో టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. టాస్క్ పేరు రిలీజ్ ద వారియర్. బేసిక్ గా ఒక కంటెస్టెంట్ జైలు ఉంటాడు. ఆయనకు సపోర్ట్ చేసే కో కంటెస్టెంట్ వచ్చేసి ఆయన రిలీజ్ కి హెల్ప్ చేయాలన్నట్టు. అక్కడ క్యూ కార్డ్స్ ఉన్నాయి కొన్ని. ఆ క్యూ కార్డ్స్ తెచ్చి జైల్లో ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. ఆ క్యూ కార్డ్స్ లో పజిల్స్ ఉంటాయి అన్నట్టు. పజిల్ పీసెస్ అన్నట్టు అవి బేసిక్ గా. ఆ పీసెస్ ని అరేంజ్ చేసి పజిల్ కంప్లీట్ చేసి బజార్ కొడితే బయట రావచ్చు అన్నట్టు. అది టాస్క్. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ పోతాం అని చెప్పేసి అంత ఆతురత ఎందుకు బర్నీ టీం కి? ఫస్ట్ పోయేది ఎప్పుడైనా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ పోతాం మీరు తర్వాత పోండ్రి అంటారు. దానికి వీళ్ళు ఒప్పుకుంటారు హ్యాపీగా. ఎందుకు ఒప్పుకోరు? సెకండ్ పోయేటోళ్ళకి ఎట్లాగో అడ్వాంటేజ్ ఉంటుంది. ముందు పోయేటోళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, మనం వాటిని ఓవర్కమ్ కావడానికి ఏ స్ట్రాటజీస్ వాడాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. అట్లుంటది. వీళ్ళకి ఎందుకో ఏమో ఫస్ట్ మేము పోతాం తర్వాత మీరు పోండ్రి అని అంటారు. కథం. అక్కడ దగ్గర దగ్గర 8.5 minutes వీల్ టైం తీసుకుంటే 2.5 minutes లో వాళ్ళు కంప్లీట్ అయిపోయింది వాళ్ళది. 6 minutes తేడా. అక్కడ యాక్చువల్ గా డిసడ్వాంటేజ్ ఏంటంటే బిగ్ బాస్ కూడా కొద్దిగా తప్పు చేస్తారు అన్నట్టు. యాక్చువల్ గా పజిల్ ఉంటది కదా, ఆ పజిల్ ఫోటో ఉంటది, అది చూపెట్టమని గంట తర్వాత చెప్తాడు బిగ్ బాస్ సంచాలక్కి మాధురి చేసింది. ఇక ఈ రెండో టీం బయట నుంచి చూస్తున్నారు కదా టీవీలో మొత్తం ఈ టాస్క్ అంతా, ఫస్ట్ టీం వాళ్ళు చేసేదంతా ఫోటో కూడా చూసిండ్రు, ఒక ఐడియా ఉంది ఎట్లా చేయాలని చెప్పేసి. కథం వెంట చేసేసిండ్రు, అయిపోయింది. 2.5 minutes, 6 minutes గ్యాప్ అన్నట్టు. ఇద్దరు తేడా 6 minutes డిఫరెన్స్, గ్యాప్ కాదు. ఇక ఈ టాస్క్ లా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే రాము బాగా చేసిండు, కళ్యాణ్ బాగా చేసిండు. ఇద్దరు సూపర్ గా ఫాస్ట్ ఇచ్చేసిండ్రు. కాకపోతే రాము ఏంటంటే ఒక పజిల్ పీస్ కింద పడుతుంది, అది చూసుకోలేదు. అయినా దాని వల్ల ఏం లేట్ కాలేదు బేసిక్ గా. ఒకవేళ భరణి అక్కడ తొందరగా కంప్లీట్ చేసి ఉంటే పజిల్, ఈ పీస్ లేట్ ఇచ్చుడు రాముడు తప్పయ్యేది. కాకపోతే భరణి క్లియర్ గా లేట్ చేసిండు పీసెస్ అరేంజ్ చేయడానికి. శ్రీజ క్లియర్ గా భరణిని అవుట్ పర్ఫార్మ్ చేసింది ఒక విధంగా. ఎందుకంటే ఇక్కడ ఫోటో లేట్ గా చూపించిండ్రు బర్నీకి. క్లియర్ గా ఫస్ట్ వచ్చినందుకు కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉండే అనిపించింది బర్నీకి. సో ఓవరాల్ గా టాస్క్ గురించి ఇది. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. టాస్క్ పేరు రైట్ కలర్ రైట్ కనెక్షన్ అని పెట్టిండు. కొన్ని పీవీసీ పైపులు, పెద్ద పెద్ద పైపులు తీసుకొచ్చి పెట్టిండు ఆడ. వాటిని అరేంజ్ చేసుకుంటా కనెక్షన్ ఫినిష్ చేయాలన్నట్టు. ఈ టాస్క్ లా క్లియర్ గా ఇమాన్యువల్ కళ్యాణ్ అవుట్ పర్ఫార్మ్ చేసేసిండు. సూపర్ అసలు. కళ్యాణ్ బాగా కన్ఫ్యూజ్ అయ్యిండు. ఇక్కడ పైపుల పీసెస్ పెట్టిండు కదా, ఆ పీసెస్ కి కలర్స్ పూసిండు అన్నట్టు. స్క్రీన్ మీదనేమో డిస్ప్లే చేసిండు కలర్స్, వాటికి నెంబర్స్ ఇచ్చిండు. ఇట్లా ఫస్ట్ పైప్ ఏ కలర్ లో రావాలి, సెకండ్ పైప్ ఏ కలర్ లో ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేసిండు స్క్రీన్ లో. అది కొద్దిగా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. రీతు కూడా చాలా తర్వాత అర్థమవుతుంది. టాస్క్ అయిపోయినాక ఓ ఇట్లనా అంటది. సో అక్కడ క్లియర్ గా ఇమాన్యువల్ అర్థం చేసుకొని వెంట పెట్టేసిండు. కళ్యాణ్ ఏమో కన్ఫ్యూజ్ అయ్యిండు. ఇక పోయింది టాస్క్ అని చెప్పేసి కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. మిగతా వాళ్ళేమో టాస్క్ చాలా ఈజీ టాస్క్, మనకెందుకు రాలేదు ఛాన్స్ అని వాళ్ళు బాధపడ్డారు. డెమాన్ పవన్ లాంటి. కాకపోతే ఏదైనా కానీ టాస్క్ చూడంగా మంచిగా అనిపిస్తుంది, సలహాలు మస్తు వస్తాయి, చేసేటోళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటది. అదైతే ఫ్యాక్టే. అది ఇక టాస్క్లు అయిపోయినాయి. టాస్క్ల తర్వాత మొత్తం 3 జెండాస్లల్లో 2 బర్నీ గెలుచుకున్నాడు, ఒకటి శ్రీజ గెలుచుకుంది. అంటే 2 టాస్క్లు బర్నీ విన్ అయ్యిండు, ఒక టాస్క్ శ్రీజ విన్ అయింది. ఇక ఓటింగ్ ఎట్లుంటుందో ఓటింగ్ బట్టి ఎవరు ఉంటారో ప్రాబబ్లీ ఇవాళ వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుందేమో. మాధురి అండ్ తనుజాది అసలు
వీళ్ళ రిలేషనే వెరైటీ ఉంది అసలు. టామ్ అండ్ జెర్రీ అనుకోన్నా అసలు, లేకపోతే చూస్తే అసలు రీతు డెమాన్ పవన్ ఎట్లా గొడవ పడుతుండ్రో వీళ్ళిద్దరు అట్లా గొడవ పడుతున్నారు. ఏదో లవర్స్ రిలేషన్ లాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరు చూస్తే. ఆమె మాధురి అసలు ఎందుకు కలుగుతుందో దేనికి కలుగుతుందో సడన్ గా అలిగి కూర్చుంటది. నాకు నచ్చట్లేదు నువ్వు చేసేది అది ఇది అని చెప్తుంది. అన్నం తినడం మానేస్తుంది. తీరా కట్ చేస్తే ఇద్దరు జడదాలుకుంటా కూర్చుంటారు. ఇమాన్యువల్ తిన్నా మస్తు అనిపించింది. అంటే మీరు మీరు అని ఇట్లా ఒకటి ఉంటది కదా, రావు రమేష్ది డైలాగ్, మీరు మీరు ఒకటైపోయారా అన్నట్టు ఉంటది కదా. సేమ్ ఇక అట్లా ఆ టైప్ డైలాగ్ కొట్టిండు అన్నట్టు. ఏందే మీరు ఇట్లా తయారయ్యారు అని. ఇక ఓవరాల్ గా నిన్న టాస్క్లే ఎక్కువ ఉండే కాబట్టి తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఎపిసోడ్. బాగానే ఉండే ఎపిసోడ్. సో ఇంతే గైస్, ఇది నా ఒపీనియన్ నిన్నటి ఎపిసోడ్ గురించి. నచ్చితే లైక్ కొట్టండి. ఒకవేళ ఏదైనా పాయింట్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మెన్షన్ చేయండి కామెంట్లా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.